2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. రైటా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా 12 దేశాల పౌరులకు అమెరికాలో ఎంట్రీకి నిషేధం విధిస్తూ కీలక ఉత్తర్వులైతే జారీ చేయడం జరిగింది. దీంతో ఆయా దేశాల వారు అమెరికాకు వెళ్లాలంటే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆఫ్రికా, మధ్యపాశ్య ప్రాంతాలకు చెందిన కొన్ని దేశాలకు ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయని ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, ఇటు సూడాన్, యెమెన్ దేశాలతో పాటు వెనుజులా, తుర్కమెనిస్తాన్, క్యూబా, లావోస్, సియరా లియోన్ తదితర దేశాలకు కొత్తగా విధించబోయే షరతులు, పరిమితులు వర్తిస్తాయని కూడా ఆయన అంటున్నారు. వీసా ఉన్నవారికి అనుమతి, కొత్త దరఖాస్తులపై కఠిన నియమాలు విధించారు. ఇప్పటికే వీసా ఉన్నవారు అమెరికాలో ప్రవేశించొచ్చు, కానీ పై దేశాల పౌరులు కొత్త వీసా కోసం దరఖాస్తు చేస్తే వారి దరఖాస్తులను తీవ్రమైన భద్రతా ప్రమాణాలతో సమీక్షించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక అలాగే నిషేధిత జాబితాలో ఉన్న దేశాలు సరైన స్క్రీనింగ్ వ్యవస్థలను పాటించడం లేదు. వీసా గడువు ముగిసిపోయినా చాలా మంది అమెరికాలోనే ఉండిపోతున్నారు. ఇది దేశ భద్రతకు పెను ముప్పుగా భావిస్తున్నామని కూడా ట్రంప్ నొక్కి చెప్తున్నారు. ఇటీవల కొలరాడోలో జరిగిన దాడిని ప్రస్తావిస్తూ నిందితుడు ఈజిప్ట్ పౌరుడని, వీసా గడువు ముగిసినప్పటికీ కూడా దేశంలోనే ఉన్నాడని వెల్లడించారు. ఈజిప్ట్ ఈ జాబితాలో లేకపోయినా అన్ని దేశాలు తమ భద్రతా ప్రమాణాలను పటిష్టంగా పాటించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. భవిష్యత్తులో భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచిన దేశాలను ఈ నిషేధిత జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం చెప్తోంది. తమ అంతిమ లక్ష్యం అమెరికా పౌరుల రక్షణే అని ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరుమల్, సెకండ్ టైం అధికారం చేపట్టాక ట్రంప్ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. అక్రమ వలసదారులలో భాగంగానే ఈ రోజు వెనుజులా రణరంగంగా మారిందని చెప్పుకోవచ్చు అంటారా? కాలిఫోర్నియా వెనుజులా కాదు జానకి, కాలిఫోర్నియాలో మూడవ రోజు వరుసగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాలిఫోర్నియాకి ఇవాళ నేషనల్ బలగాల్ని పంపించాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే కాలిఫోర్నియాలో ఉన్న అక్రమార్కులని, అంటే అక్రమ వలసదారుల్ని, ఎటువంటి పత్రాలు లేకుండా లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ అక్రమ వలసదారుల్ని పంపించడంలో ఆ కాలిఫోర్నియా గవర్నర్ గవి న్యూసన్ పూర్తి స్థాయిలో విఫలమయ్యారని చెప్తూ ట్రంప్ ఇవాళ ఉదయమే ట్వీట్ చేశారు. కొద్దిసేపటి క్రితం లాస్ ఏంజల్స్ మేయర్ కూడా కరెన్ బాస్ కొద్దిసేపటి క్రితం ఆమె ప్రెస్ మీట్ పెట్టారు. ట్రంప్ రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తున్నాడు, ట్రంప్ రాష్ట్రాల్లో హక్కు లేకుండా చూస్తున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాలపైన పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నాడు, కాలిఫోర్నియాకి నిప్పు పెట్టాడు ఇవాళ ట్రంప్ అని చెప్పేసి వాళ్ళు కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో, అధికారంలోకి వచ్చిన మూడో రోజు నుంచే అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపైన కొరడా జులిపిస్తూ వస్తున్నాడు. అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి బయటకు తరలించే వరకు వదిలిపెట్టనని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చిన మూడో రోజే 500 మంది అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి బయటకు పంపించాడు. ప్రత్యేకంగా హెలికాప్టర్లో తీసుకెళ్లి అమెరికా బార్డర్ అవుతున్న వాళ్ళని డంప్ చేయించి వచ్చాడు. ట్రంప్ ఎలా ఉంటాడంటే ఒక మూర్ఖంగా, ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిపైన మూర్ఖంగా ముందుకెళ్తాడు. ఎవడి మాట వినడు ట్రంప్. అందుకే డొనాల్డ్ ట్రంప్ అంటారంటారు, ఎవడి మాట వినడు డొనాల్డ్ ట్రంప్. తను అనుకున్నాడంటే అనుకున్నట్టుగా చేసి తీరుతాడు. ఇప్పుడు సేమ్ అదే తన మూర్ఖమైన విధానాన్ని, లేకపోతే తన కఠినమైన విధానాన్ని ఇవాళ కాలిఫోర్నియా మీద అమలు చేస్తున్నాడు. దీనిపైన కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వం కూడా తిరుగుబాటు చేస్తుంది. ట్రంప్ చేస్తున్న పని సరిగ్గా లేదని, కాలిఫోర్నియాలో చిచ్చుని, రాయిట్స్ని, లేకపోతే హింసని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ ప్రవర్తిస్తున్నాడని చెప్పేసి కాలిఫోర్నియా గవర్నర్ కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా తమ వాయిస్ని వినిపించారు. ఇప్పుడు కాలిఫోర్నియాలో రణరంగం కనిపిస్తోంది. కాలిఫోర్నియాలో నేషనల్ బలగాలు, ఫెడరల్ బలగాలు వచ్చాయి. కాలిఫోర్నియాలో కనిపించిన వాడిని కనిపించినట్టు లాఠీ చార్జ్ చేస్తున్నారు, డిటైన్ చేస్తున్నారు, అంటే అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్లి డిటైన్ సెంటర్స్ అంటే జైళ్లలో పడేస్తున్నారు. ఎందుకంటే సరైన అక్రమ పత్రాలు ఉన్న వాళ్ళు, సరైన పత్రాలు లేని వాళ్ళే వీళ్ళంతా అని చెప్పేసి ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నారు. ఇక్కడున్న ఐసీ అంటే అదే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో, వీళ్ళు ఖచ్చితంగా
కనిపించిన ప్రతి వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు. మీ ధృవీకరణ పత్రాలు ఇవ్వండి అని చెప్పేసి మొత్తానికి రణరంగం అయిపోయింది కాలిఫోర్నియా. ముఖ్యంగా లాస్ ఏంజల్స్లో పారామౌంట్ అనే ఏరియాలో మాత్రం అసలు కర్ఫ్యూ వాతావరణం ఉంది. అక్కడ వెహికల్స్ని తగలబెట్టేశారు. జైలు పైన ఒక 1000 మంది దాడి చేశారు. ట్రంప్ ఏం చెప్తున్నాడు, దాదాపు 3000 మంది అక్రమ వలసదారులు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్నారు. అందులో లాస్ ఏంజల్స్లోనే దాదాపు 1000 మంది వరకు ఉన్నారు. వీళ్ళంతా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక యూనియన్గా మారి ఫెడరల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళ ఆందోళనన్నీ ఫెడరల్ నిర్ణయానికి వ్యతిరేకం. వెంటనే వాళ్ళంతా ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలని చెప్తున్నాడు. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడు, అమెరికాకి భద్రత కావాలి, అమెరికాకి కొన్ని దేశాల నుంచి కొన్ని దేశాల పౌరుల నుంచి ముప్పు ఉంది, అమెరికాలో ఉగ్రవాద కార్యకలాపాలు, అక్రమ కార్యకలాపాలు, లైంగిక వేధింపులు వంటి కార్యక్రమాలు బయట ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, డాక్యుమెంట్స్ సరిగా లేని వాళ్ళు, సరైన ధ్రువపత్రాలు లేకుండా దేశంలోకి చొరబడ్డ వాళ్ళే చేస్తున్నారు ఈ నేరాలన్నీ అంతం కావాలంటే అక్రమ వలసదారులు అమెరికా నుంచి బయటకు వెళ్ళిపోవాలని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. మీరు చెప్పినట్టుగా ఇప్పటికే 12 దేశాలపైన డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించాడు. 12 దేశాలకు సంబంధించిన పౌరులు కానీ ఎవరు కానీ అమెరికాలోకి ఎంట్రీ లేదు వాళ్ళకి. ఆ 12 దేశాల పౌరులు పైన ఇవాళ నుంచి ఆ బ్యాన్ కొనసాగుతుంది. ఎవరికి ఎటువంటి వీసాలు ఇచ్చే అవకాశం లేదు. రెండోది వచ్చేసి పాక్షికంగా మరో 7 దేశాలపైన కూడా పౌరులపైన కూడా నిషేధం కొనసాగిస్తారు. అయితే వాళ్ళు కొన్ని ధ్రువపత్రాలను సమర్పించి అమెరికాలో స్టే చేయొచ్చు. సో మొత్తానికి ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత 2.0 కొంత హింసాత్మకంగా ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. ట్రంప్ నిర్ణయాలన్నీ అమెరికా పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తుంది. ముఖ్యంగా ఒకసారి చూస్తే బిజినెస్ కావచ్చు, ట్యాక్స్ విధానాలు కావచ్చు, ఇతర దేశాలపైన ఏవైతే టారిఫ్లు ఉన్నాయో ఈ టారిఫ్ల విషయంలో కావచ్చు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్ని అమెరికా వాణిజ్య కోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది, కొట్టిపడేసింది. అట్లాగే హార్వర్డ్ యూనివర్సిటీ పైన కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టేసింది. ట్రంప్ నిర్ణయాలన్నీ కోర్టులు వ్యతిరేకిస్తున్నాయి, ట్రంప్ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ చాలా బుల్డోజ్ చేస్తూ ముందుకెళ్తున్నారని మాత్రం చర్చ జరుగుతోంది ప్రపంచ వ్యాప్తంగా. ట్రంప్ నిర్ణయాల్ని కాలిఫోర్నియా చూస్తే చాలు. కాలిఫోర్నియాలో కొద్దిసేపటి క్రితం మేయర్ చెప్తున్నది, లాస్ ఏంజల్స్ మేయర్ ఆమె కరెన్ బాస్ కొద్దిసేపటి క్రితమే మీడియా ముందుకు వచ్చి చాలా స్పష్టంగా చెప్తుంది, డొనాల్డ్ ట్రంప్ కావాలని ఉద్దేశపూర్వకంగా లాస్ ఏంజల్స్లో హింసను రెచ్చగొడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ శాంతి భద్రతల్ని ఆయన్నే పాడు చేసి ఆయన్నే నేషనల్ ఫెడరల్ సైన్యాన్ని లాస్ ఏంజల్స్కి కాలిఫోర్నియాకి పంపిస్తున్నాడు. సొంత దేశంలో సొంత రాష్ట్రంపైనే సొంత సైన్యంతో యుద్ధం చేయిస్తున్నాడు ట్రంప్. ఇది ఖచ్చితంగా అమెరికా భద్రతకు ముప్పు, అమెరికా ఫ్యూచర్కి ఎఫెక్ట్ అని చెప్పేసి వాళ్ళు చాలా బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే డొనాల్డ్ ట్రంప్ తన మూర్ఖమైన నిర్ణయాన్ని అమలు చేయడం కోసం ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారనేది కాలిఫోర్నియా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ, కాలిఫోర్నియా పాలకులు చేస్తున్న ఆరోపణ, లాస్ ఏంజల్స్ మేయర్ చేస్తున్న ఆరోపణ. ట్రంప్ కావాలనే ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు, అంటే లాస్ ఏంజల్స్ రణరంగంగా మారింది, కానీ అమెరికానే ఫస్ట్, అమెరికాని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తామని కూడా ట్రంప్ ఫస్ట్ నుంచి కూడా సెకండ్ టైం అధికారంలోకి వచ్చాక చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చుంటారా? కానీ ట్రంప్ను వ్యతిరేకిస్తుంది కూడా అమెరికన్లే, ట్రంప్ నిర్ణయాలు వ్యతిరేకిస్తుంది కూడా అమెరికా కోర్టులే, ట్రంప్ పైన ఆరోపణలు చేస్తుంది కూడా అమెరికన్లే కదా. లాస్ ఏంజల్స్ని పరిపాలిస్తున్న గవర్నర్ చెప్తున్నారు ట్రంప్ నిర్ణయం సరిగా లేదు, కాలిఫోర్నియా గవర్నర్ చెప్తున్నారు ట్రంప్ నిర్ణయం సరిగా లేదు, ట్రంప్ ఉద్దేశపూర్వకంగా తమ రాష్ట్రంలో తమ హక్కుల్ని హరించే విధంగా వస్తున్నాడు, ట్రంప్ తమకు హక్కు లేనట్టుగా మాట్లాడుతున్నారు, మేము రక్షణ భద్రత కల్పించలేము ఇక్కడి ప్రజలకి అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండే పరిపాలనా వ్యవస్థని ట్రంప్ నాశనం చేస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు కదా. సేమ్ లాస్ ఏంజల్స్ మేయర్ కూడా అదే చెప్తున్నారు కదా. ప్రశాంతమైన నగరం లాస్ ఏంజల్స్, ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండే లాస్ ఏంజల్స్లో ఇవాళ హింసను సృష్టించింది ట్రంప్ మనుషులు, లేకపోతే ట్రంప్ రెచ్చగొట్టిన వర్గాలు ఇవాళ హింసను సృష్టిస్తున్నాయి. ఇక్కడ అక్రమ వలసదారులు ఉంటే దానికి ఒక పద్ధతి ఉంది, ఐసీఈ ఆ పద్ధతి ప్రకారం వాళ్ళ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం వాళ్ళని గుర్తించి వాళ్ళని దేశం నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఇంత దారుణంగా ఇంత హింసాత్మకంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. లాస్ ఏంజల్స్లో చాలా ఆస్తి నష్టం జరుగుతుంది, జైళ్లపైన దాడులు జరుగుతున్నాయి, రోడ్డుపైన కార్లపైన అటాక్ జరుగుతుంది, కార్లను తగలబెడుతున్నారు జనాలు. మేము ఈ దేశంలోనే ఉంటాం, మేము ఈ దేశ పౌరులమే, మేమేం తప్పు చేశామంటూ నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని గుంపులుగా జనాలు బయటకు వస్తున్నారు. ఆడమగా తేడా లేకుండా అందరూ ఆందోళనలో పాల్గొంటున్నారు, పిల్లల్ని తీసుకొని వస్తున్నారు, మమ్మల్ని దేశం నుంచి బయటకు పంపిస్తారంటూ ట్రంప్ని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఆందోళనకారులకి కొంత కాలిఫోర్నియా గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే లాస్ ఏంజల్స్ మేయర్ కావచ్చు, వీళ్ళ
సపోర్ట్ కొంత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని వాళ్ళు చెప్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం బుల్డోజ్ చేస్తున్నారు. ఈ బుల్డోజ్ చేసే విధానాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఇప్పుడు కాలిఫోర్నియా గవర్నమెంట్ అన్నట్టుగా వివాదం చెలరేగుతుంది. ఇది ఎంత దూరం వెళ్తుందో తెలియదు. ఇవాటికి మూడవ రోజులుగా 3,000 మందిని అదుపులు తీసుకోవాలనే లక్ష్యంతో ట్రంప్ గవర్నమెంట్ పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి ఎంతమంది పైన అటాక్ జరుగుతుంది, లేకపోతే ఎంతమందిని డిటైన్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం ప్రపంచం ఇప్పుడు అమెరికా వైపు చూస్తుంది. అమెరికాలో చెలరేగుతున్న హింస వైపు చూస్తోంది జానకి. రైట్ తిరుమల. ఎస్, మొత్తంగా మనం చూడొచ్చు రణరంగంగా లాస్ ఏంజల్స్ మారిపోయిందని చెప్పుకోవచ్చు. మూడో రోజు అక్కడ ఉధృతంగా ఆందోళనలు అయితే చేస్తున్నారు. వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగానే వేలాది మంది ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ట్రంప్ ఆందోళనను అణచివేస్తున్నారు. బరిలోకి 2,000 మంది నేషనల్ గార్డు దళాలు కూడా వచ్చాయి. నిరసనలో మాస్క్ ధరించకూడదని కూడా ట్రంప్ ఆదేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిరసనకారుల మధ్య తీవ్ర గొడవలైతే జరుగుతున్నాయి. పోలీసులపై రాళ్లు, సీసాలు, నడిచే కార్లకు నిప్పు పెట్టి టియర్ గ్యాస్ ని పోలీసులు కూడా వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజుకు 2,000 మందిని అరెస్టు చేయడమే లక్ష్యంగా కూడా పెట్టుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా 12 దేశాల పౌరులకు అమెరికాలో ఎంట్రీని నిషేధిస్తూ కీలక ఉత్తర్వులైతే ఆయన జారీ చేయడం జరిగింది. దీంతో ఆయా దేశాల వారు అమెరికాకు వెళ్లాలంటేనే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆఫ్రికా, మధ్యపాశ్య ప్రాంతాలకు చెందిన కొన్ని దేశాలకు ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయని కూడా ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యమన్ దేశాలతో పాటు ఇటు వెనిజులా, తుర్కమెనిస్తాన్, క్యూబా, లావోస్, సియరా లియోన్ తదితర దేశాలకు కొత్తగా విధించబోయే పరిమితులు వర్తిస్తాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. వీసా ఉన్నవారికి అనుమతి, కొత్త దరఖాస్తులపై కఠిన నియమాలు విధించారు. ఇప్పటికే వీసా ఉన్నవారు కూడా అమెరికాలోకి ప్రవేశించారు. కానీ పై దేశాల పౌరులు కొత్త వీసా కోసం దరఖాస్తు చేస్తే వారి దరఖాస్తులను తీవ్రమైన భద్రతా ప్రమాణాలతో సమీక్షిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అమెరికా భద్రతే ఫస్ట్ అని కూడా ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాము అని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెళ్లిపోమని ఆయన బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు లాస్ ఏంజల్స్ కూడా రణరంగా మారిందని చెప్పుకోవచ్చు.